నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బోత్ ఎమ్మెల్యే. రైతులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించిన అనిల్ జాదవ్. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి అండగా ఉంటామని స్పష్టీకరణ. రోజుల వ్యవధిలోనే హత్యల కేసులను ఛేదించిన పోలీసులు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసులో అదుపులోకి 4 నిందితులు. ఖుర్షిద్ నగర్ మహిళా మృతదేహం కేసులో మృతురాలి భర్త అరెస్టు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన పోడు రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై గ్రామస్తులు రైతులతో కలిసి శనివారం కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. కలెక్టర్ను కలిసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వినతి పత్రం సమర్పించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన పోడు రైతులు చేసుకుంటున్న పనులను అటవీ అధికారులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేయడాన్ని ఖండిస్తూ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. భారీ ఎత్తున రైతులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఆయన రైతులు పడుతున్న ఇబ్బందులపై కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పోడు రైతులకు శాశ్వత పరిష్కార మార్గం చూపేలా వెంటనే ROFR పట్టాలు అందించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోడు భూముల రైతులపై గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అధికార బలంతో వాటిని లాక్కోవాలని చూడడం అన్యాయమని అన్నారు. అధికారం లేని సమయంలో వారిపై జాలిగా మాట్లాడిన సీఎం ప్రస్తుతం ఇబ్బందికి గురి చేయడం సిగ్గుచేటని అన్నారు. తన నియోజకవర్గ పోడు భూముల రైతులను ఇబ్బందులు పెడితే ఎమ్మెల్యేగా వారితో కలిసి అదే పోరాటాల్లో బస చేసి భూమిని దున్నుతామని హెచ్చరించారు. కేశవపట్నం గ్రామము, గుండాల కానీ, ఎల్లమ్మగూడ కానీ, బాబుజీపేటు, వడరు కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది అక్కడ ప్రాంతం వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి పోడు భూములనే నమ్ముకొని ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ పట్టాలు ఇచ్చిండ్రు. ఏదైతే నాన్ ట్రైబల్స్ వాళ్లకు హక్కులు లేవని చెప్పేసి అక్కడ సర్వే చేయడం, రాబోయే రోజుల్లో పట్టాలు కల్పిస్తామని చెప్పారు. మరి అది పరిగణలోకి ఉన్నది కాబట్టి అది గవర్నమెంట్ దృష్టిలో ఉన్నది కాబట్టి దాన్ని ఫారెస్ట్ వాళ్ళు ఏదైతే అటవీ శాఖ వాళ్ళు కావాలని దౌర్జన్యంగా వాళ్ళ భూములను లాక్కొని ట్రెంచులు కొట్టి దున్నేసి చెట్లు పెట్టే నాటే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది పునరావృతం విరమించుకోవాలి. లేని పక్షంలో మేమందరం మొన్న కూడా పోయినాం, ఈరోజు కూడా కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు ఏదైతే మిషన్లు అని బంద్ చేసుకోవాలి. లేని పక్షంలో అందరం పోయి అక్కడనే మకాం పెడతాం, అక్కడ వ్యవసాయ భూములోనే ఉండి అక్కడనే దున్నిపించే కార్యక్రమం చేస్తాం. లేని పక్షంలో ముట్టడి చేస్తాం. మరి తదుపరి పరిణామం వాళ్ళే బాధ్యత వహించాలి, ఫారెస్ట్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని వాళ్ళు విరమించుకోవాలని చెప్పేసి మా యొక్క అందరి పక్షాన డిమాండ్ లేదు. ఎందుకంటే ఉన్న భూములను కూడా లాక్కుంటే వాళ్ళు ఏ విధంగా జీవనోపాధి లేదు, ఏ విధంగా బతుకుతారు గరీబోళ్ళు. ఇట్లా దౌర్జన్యాలను ఆపాలి, ఈ ప్రభుత్వం ఈ దౌర్జన్యాలను ఆపాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ గజేందర్ హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గజేందర్ భార్య విజయలక్ష్మికి ఉన్న అక్రమ సంబంధమే దారుణ హత్యకు కారణమని ఉట్నూరు డీఎస్పీ తెలిపారు. విజయలక్ష్మి ఆమె ప్రియుడు రాథోడ్ మహేష్తో కలిసి హత్యకు పథకం పన్నారని, వారితో పాటు 3 లక్షల సుపారీ తీసుకున్న మరో 2 అరెస్టు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ గజేందర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జైనత్ మండలం మేడిగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ గజేందర్ను ఈ నెల 12వ తేదీన అతి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకొని సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఊట్నూరు డీఎస్పీ నాగేందర్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. గజేందర్ భార్య విజయలక్ష్మికి బేలకు చెందిన రాథోడ్ మహేష్తో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయమై గతంలోనే పెద్దలతో పంచాయతీ జరిగిందని డీఎస్పీ తెలిపారు. భార్య విజయలక్ష్మి తన ప్రియుడు మహేష్తో కలిసి పథకం ప్రకారం చంపించారని పేర్కొన్నారు. బేలకు చెందిన బోడే సుశీల్,
ఊరవేత కృష్ణలకు గజేందర్ను చంపేస్తే 3 లక్షల చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. పాఠశాలలు ప్రారంభమైన రోజున జైనత్కు వస్తున్న గజేందర్ను లోకారి వద్ద బండలతో తలపై మోపి దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఎస్పీ సూచనల మేరకు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం నార్నూర్ సిఐ రహీం పాషా తన సిబ్బందితో కలిసి నేరస్తులను అతి తక్కువ సమయంలో పట్టుకున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు గౌసాలం గారి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీము మరియు ఇతరత్ర ఒక 3 టీములు ఫామ్ చేయడం జరిగింది. నార్నూర్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈ టీంలు పనిచేసి ఈ మృతుడు కారణాలు ఏంటిది, ఏ విధంగా చంపబడ్డాడనే వారిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి గజేందర్ అనే వ్యక్తికి విజయలక్ష్మి అని ఈమెది గాదిగూడ గ్రామం. వీళ్ళిద్దరికి 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు. విజయలక్ష్మి అనే అమ్మాయికి రాతోడు మహేష్ అని చెప్పేసి ఇతని తడిహత్తు గ్రామం. ప్రస్తుతం అతను బేలాలో ఉంటున్నాడు. వీళ్ళిద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. వీళ్ళిద్దరికి దాదాపు 7-8 సంవత్సరాలకి వెళ్ళి లవ్ అఫేర్ ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కూడా వీళ్ళ వివాహానికి ఒప్పుకోలేదు. ఇతనికి ఏదైతే గజేందర్కు విజయలక్ష్మి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ మహేష్ అనే వ్యక్తి అతను స్కూల్ పోయినప్పుడు అప్పుడు అతని ఆబ్సెన్స్లో అక్రమ సంబంధం నడుపుకుంటూ ఉండేవాడు. ఈ విషయం క్రమంగా ఇంట్లో కూడా పెద్దలకు కూడా తెలిసింది. అట్లనే ఈ గజేందర్ అనే వ్యక్తి ఏం చేసినట్టే ఆదిలాబాద్లో ఉంటే ఇబ్బంది అవుతుందని ట్రాన్స్ఫర్ చేసుకుని నార్నూర్కు ట్రాన్స్ఫర్ చేసుకుందనే ఆలోచన అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ అది ట్రాన్స్ఫర్ చేసుకుని నార్నూర్కి వస్తే ఈ అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి విజయలక్ష్మి మహేష్ కలిసి ఇతన్ని ఎట్లా ఈ పరిస్థితిలో కూడా చంపడానికి నిర్ణయం తీసుకొని ఈ పెట్రోల్ బంకు బేలాలో పనిచేసే సుశీల్ మరియు కృష్ణ అనే వ్యక్తుల సహకారం తీసుకుంటారు. వాళ్ళకిద్దరికి చెరొక 3 లక్షలు ఇస్తాం ఇతను చంపుతాయని చెప్పేసి డబ్బు మాట్లాడుకోవడం కూడా జరిగింది. తర్వాత 12వ తేదీ ఉదయం గజేందర్ బైక్ మీద వెళ్తుంటే మా గాదెగూడ ఈ కొలారి అవుట్స్కర్ట్స్లో వీళ్ళు గమనించి బైక్ తోటి అతన్ని ఫాలో అవుతారు. అర్జున్ అవుట్స్కర్ట్స్కి వచ్చిన తర్వాత బైక్ తోటి వీళ్ళు 2 బైక్ల మీద ఫాలో అవుతారు. మహేష్ ఒక బైక్ మీద, అట్లనే ఈ సుశీల్ కృష్ణ కూడా ఇంకో బైక్ మీద ఫాలో అవుతారు. ఫాలో అయ్యి మహేష్ అతని గజేందర్ను బైక్ తోటి తీసి అతడు కింద పడిపోతాడు. బలవంతంగా అటు పొలాలకు లాక్కెళ్ళి రాళ్ళతోటి కొట్టి చంపడం జరిగింది. తర్వాత ఈ విషయాన్నంతా నార్నూర్ సిఐ గారు ఒక 3 టీములుగా ఫామ్ చేసి ఒక 2 రోజుల లోపలనే విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలో నూతనంగా నిర్మించనున్న విశ్రాంత ఉద్యోగుల సంఘ అదనపు భవన నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం కార్యక్రమ అతిథులను సంఘ సభ్యులు సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఉద్యోగ సమయంలో నిబద్ధత బాధ్యతతో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఖుర్షిద్ నగర్లో ఇటీవల లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఖుర్షిద్ నగర్లోనే నివాసం ఉంటున్న ఖలీల్ ఖాన్ తన భార్య సల్మాను అనుమానంతో హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఇటీవల పట్టణంలోని ఖుర్షిద్ నగర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. శనివారం స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఖుర్షిద్ నగర్కు చెందిన ఖలీల్ ఖాన్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడని 10 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన భారత అలియాస్ సల్మాను వివాహం చేసుకున్నాడని తెలిపారు. భార్యపై అనుమానంతో దారుణంగా కొట్టి హతమార్చాడని పేర్కొన్నారు. ఇంట్లో మృతదేహం ఉంటే తనను అరెస్టు చేస్తారని భావించిన ఖలీల్ ఖాన్ తన స్వంత ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి మమతా జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డుపై పడేశాడని తెలిపారు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి కొన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు అభినందనలు తెలిపారు. గౌరవ ఎస్పీ గౌసాలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును డిటెక్ట్ చేయాలన్న కాంక్షతోటి స్పెషల్ టీంలను డిప్యూట్ చేసి అక్కడ ఉన్న రూట్లో ఉన్న సీసీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసి
మేము లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి చేయగా ఫస్ట్ మేము అన్నోన్ డెడ్ బాడీ ఎవరిది ఆ మహిళది అని చెప్పి ఈ సోషల్ మీడియా ద్వారా మన మీడియాలో కూడా ఇవ్వడంతో ఈ మెసేజ్ వారి యొక్క ఈ మహిళ యొక్క తల్లికి, ఆమె సుభద్ర అని ఉంటుంది వాళ్ళ తల్లి మరియు వాళ్ళ సిస్టర్ వారిద్దరు కూడా ఈ చేరడం జరిగింది. వాళ్ళ మదర్ పేరు సుభద్రాబాయి, సిస్టర్ అనసూయ. వారిద్దరికి కూడా ఈ ఒక మహిళ గుర్తులేని మహిళ అక్కడ నగర్వాల్ జిన్నింగ్ దగ్గర కురిసినగర్లో రోడ్డు పక్కన చనిపోయి ఉన్నది, గాయాలు తీవ్రమైన గాయాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఫోటో చూడగానే ఆమెకు డౌట్ వచ్చింది వారికి. అంటే ఈమె మా చెల్లెలకు ఉన్నది అని వాళ్ళ సిస్టర్కు డౌట్ వచ్చి వెంటనే మా దగ్గరికి వచ్చి అప్రోచ్ కావడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఫోటోలన్నీ చూపించి వారిని మార్చూర్ రూమ్ రిమ్స్లు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వెంటనే వాళ్ళ మదర్ మరియు వాళ్ళ సిస్టర్ సుభద్రాబాయి, అనసూయ వారిద్దరు కూడా ఈమెను గుర్తించి భారతిగా ఐడెంటిఫై చేశారు. అంటే సుభద్రాబాయి యొక్క కూతురు భారతిగా గుర్తించడం జరిగింది. నిమిత్తం కేసును నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసులో మేము మొత్తం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే సీసీ ఫుటేజ్లు పరిశీలించగా ఒక ఆటో 4 ప్రాంతంన కురిసినగర్ నుంచి నేరస్థలం దగ్గరికి వచ్చి యూటర్న్ చేసినట్టు మాకు కొద్దిగా సీసీ ఫుటేజ్లో క్లూస్ లభించాయి. అందులో ఒక పర్సన్ వచ్చి అక్కడ నేరస్థలం దగ్గర కొంత టైం 3-4 మినిట్స్ అక్కడ ఆటోను ఆపినట్టు మేము గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ఆటో ఏ విధంగా వచ్చింది అని చెప్పి మేము రూట్లు చెక్ చేసుకుంటూ వెళ్తే ఖుర్షీద్ నగర్లోని ఖలీల్ ఖాన్ 44 ఇయర్స్, ఇతడు ఆటో డ్రైవర్. అతని ఇంటి దిక్కు పోయినట్టు అనిపించింది. మేము ఆ ఖలీల్ ఖాన్ ఇంటికి పోయి వెరిఫై చేయగా అతడు పరాల్లో ఉన్నాడు. ఖలీల్ ఖాన్ ఈమె మహిళ యొక్క ఎవరైతే చనిపోయిందో ఆ మహిళ యొక్క భర్త అని చెప్పి తేలడం జరిగింది. ఖలీల్ ఖాన్ను మేము నిన్న మధ్యాహ్నం పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా అతడు నేరం ఒప్పుకోవడం జరిగింది. ఖలీల్ ఖాన్ ఈమె భారతిని 10 సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఈ భారతి యాక్చువల్గా వీళ్ళది మహారాష్ట్ర. 10 ఇయర్స్ బ్యాక్ ఈ భారతి వచ్చి వాళ్ళ మదర్ ఇక్కడ మావల దగ్గర ఉంటారు. వాళ్ళ మావల దగ్గర వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ ఇద్దరు ఉంటారు. 10 ఇయర్స్ నుంచి వాళ్ళతోనే ఉంటుంది ఈమె భారతి. జిన్నింగ్లో పనిచేసేది. జిన్నింగ్లో పనిచేస్తున్నప్పుడు ఈ ఖలీల్ ఖాన్ కూడా డాల్డా కంపెనీ దగ్గర జిన్నింగ్లో పనిచేసేవారు. వీరు అక్కడ ఈయన ఖలీల్ ఖాన్ ఈమెను నేను ప్రేమిస్తున్నానని చెప్పి మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఆమెను భారతిని నేను పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఆమెను వాళ్ళ మతంలోకి మార్చుకొని సల్మాగా పేరు కూడా మార్చి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సెకండ్ మ్యారేజ్. వెళ్ళినప్పుడు ఇంటిలో నుంచి ఎవరో బయటకు ఉరికినట్టు ఒక ఇద్దరు అనుమానపడ్డాడు. ఎవరో ఉరికినట్టు అనుమానపడి వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి భార్యను అనుమానంతో ప్రశ్నించాడు. ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఉరికిందంటే ఎవరు లేరు, ఎవరు రాలేదని ఆమె చెప్పింది. చెప్పిన ఇతను అనుమానం పోలేదు. ఆమెను తీవ్రంగా ఫస్ట్ పిడిగుద్దులు గుద్దడం జరిగింది. పిడిగుద్దులు గుద్దడంతో ఆమె కింద పడ్డది. కింద పడ్డ తర్వాత ఒక చెక్కతోని బాగా కుట్టడం జరిగింది. ఒక 20-25 సార్లు ఆమె ముఖంపై, ఛాతిపై, శరీరంలో ఇతర చోట్ల తీవ్రంగా కొట్టి గాయపరచడం. ఆ దెబ్బలకు ఆమె కింద పడి చనిపోవడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న భైన్సా ఎన్నికల ర్యాలీలో శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై తప్పుడు కేసులు బనాయించారని ఎంపీ గోడం నగేష్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్తో కలిసి ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కేటీఆర్ హిందువుల యొక్క సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని, ఆచారాల్ని కించపరుస్తూ మాట్లాడేటువంటి సందర్భంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే ఎక్కడ కూడా మరి ఏ విధంగా కూడా ప్రెషర్ చేసినటువంటి సందర్భాలలో కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దాన్ని వేరేగా ముడిపడి దాదాపుగా చాలామందిని ఈరోజు అమాయకులందరినీ కూడా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ యొక్క కంట్రోల్లో బైండ్ ఓవర్ పేరు మీద వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు 307 బుక్ చేసుకోవడం అంటే పోలీసులు కూడా వాళ్ళ వెంబడి ఉన్నట్టుగా భావించాలి. నిజంగా సిగ్గుచేటు. ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఒక నిరసన వ్యక్తం చేసినటువంటి దాంట్లో 307 బుక్ చేసుకోవడం, మరణాయుధులు ఉన్నాయని చెప్పేసి
హనుమాన్ దీక్షాపరుల్ని హిందువులని కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో 2021-24 బ్యాచ్ విద్యార్థుల ఫేర్వెల్ వేడుకలను ఘనంగా జరిపారు. విద్యార్థులు సినీ గీతాలకు తగ్గట్లుగా చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కార్యక్రమ అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో 2021-24 బ్యాచ్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్లకు జూనియర్లు వీడ్కోలు పలుకుతూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అలరించారు. కాగా ప్రిన్సిపల్ జలగం అనితతో పాటు అధ్యాపకులు విద్యార్థులతో తమకు ఉన్న బంధాన్ని తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు వారి చదువులు పూర్తయి కళాశాల నుంచి వెళ్లిపోవడం బాధగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి స్థానాలను సంపాదించాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జలగం అనిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రభాత్రావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లను రాష్ట్ర పరిశీలకుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేపట్టింది. కేంద్రాల్లో అందిస్తున్న సేవలను ఆరా తీసిన అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఐసీడీఎస్ ఏసీడీపీఓ నరసమ్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లను రాష్ట్ర పరిశీలకుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేపట్టింది. ఐసీడీఎస్ ఏసీడీపీఓ నరసమ్మతో కలిసి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన అధికారులు పలు విషయాలను ఆరా తీశారు. పిల్లల బరువు, ఎత్తు, కొలతల పరికరాలు నూతనంగా కేంద్రాలకు చేరుకోగా వాటిని పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు, రిజిస్టర్స్, పోషక పదార్థాలు, గుడ్ల నాణ్యతను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు మంజుల, రమణ, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఏసీడీపీఓ నరసమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలకు సంబంధించిన అంశాలను రాష్ట్ర బృందం పరిశీలించిందని అన్నారు. ప్రతిరోజు కొలతలు, బరువులు గమనిస్తున్నారా లేదా అన్న వివరాలను సేకరించినట్లు తెలిపారు. పౌష్టికాహారం అందించడం, కేంద్రాల వద్ద పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించినట్లు వివరించారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్వంత భవనాలను నిర్మించడానికి ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు. తలమడుగు మండలంలో ఈ తలమడుగు థర్డ్ అంగన్వాడీ సెంటర్ మరి సెకండ్ అంగన్వాడీ సెంటర్ స్టేట్ టీం వచ్చింది. స్టేట్ టీం వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి బిడ్డ వయసుకు తగ్గటువంటి ఎత్తు తీస్తున్నారా, బరువు తీస్తున్నారా, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, ఈ 3 కేటగిరీల్లో తీసేటప్పుడు ఏమైనా లోపం జరుగుతుందా, మరి ఆన్లైన్ సర్వే వచ్చింది కనుక సర్వేలో ఏదైనా కుటుంబం మిస్ చేస్తున్నారా, అందరినీ ఎంట్రీ చేస్తున్నారా, ఇవన్నీ పరిశీలించడానికి మన తలమడుగు అంగన్వాడీ సెంటర్ రావడం అయింది. మరి ఇవన్నీ పరిశీలించారు. మరి బరువులు, ఎత్తులు కూడా తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది స్టేట్ టీము. మరి పేరెంట్స్ అందరూ కూడా మాకు ఫోన్ బిల్లింగ్ కావాలి అని కోరడం అయింది. మరి ఈ యొక్క సమాచారాన్ని మేము పై అధికారులకు అందజేస్తాం. ఎన్నికల నేపథ్యంలో రిపోర్టర్ల కథనాలపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై ప్రభుత్వంతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన రిపోర్టర్ను కేసుల పేరిట వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఓ రిపోర్టర్పై కేసు నమోదు చేసే విషయమై వేధింపులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. పాత్రికేయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు సంబంధిత రిపోర్టర్పై కేసు పెట్టడం, పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం సరికాదని మండిపడ్డారు. ఈ ఘటనపై పార్టీ పరంగా రిపోర్టర్లకు అండగా ఉంటూ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. వ్యతిరేకంగా రాసినంత మాత్రాన అట్రాసిటీ కేసులు పెట్టి మేము భయభ్రాంతులకు గురి చేసి జైల్లో వేస్తాము అని అంటే దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయం మీద ఇప్పటికే మేము డీజీపీ కూడా మా పార్టీ తరఫున ఒక ఉత్తరం రాసినాం. మరొకసారి అటువంటి పత్రికా మిత్రులతో పోలీసులు కవ్వింపు చర్యల తీరు, భయభ్రాంతులకు గురి చేసే విధంగా పిటిషన్లు వచ్చినా రాకున్నా లేదా పిటిషన్లు తీసుకొని
పత్రికా మిత్రుల్ని కొంత హరాస్మెంట్ చేస్తున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కొంత గమనించాలి. పత్రికా మిత్రులతోని పత్రికా వ్యవస్థతోని వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే నిష్పక్షపాతంగా ఉన్నటువంటి వాళ్ళ మీద పోలీసులు జబర్దస్తిగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం మేము పత్రికా మిత్రుల కన్నా ముందు వరుసలో ఉండి మేము ఈ పోలీసుల మీద పోరాటం చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పత్రికా వ్యవస్థని ఈ యొక్క ప్రజాస్వామ్యానికి గొప్ప వ్యవస్థ అయినటువంటి ఈ పత్రికా వ్యవస్థ మీద ఆ రకంగా దాడులు చేయడానికి పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేసే విషయాన్ని మానుకోవాలా. తలమడుగు మండలంలోని వ్యవసాయ గోదాంలను మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్తో పాటు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి శనివారం పరిశీలించారు. గోదాంలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించాలన్న గ్రామస్తులు విన్నవించగా సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని భరోసా కల్పించారు. తలమడుగు మండలంలోని వ్యవసాయ గోదాంలను మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డితో కలిసి గోదాంలను పరిశీలించిన ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదాంలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించాలని గ్రామస్తులు కోరగా అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 6 ఏళ్ల కిందట మండల కేంద్రంలో గోదాంలు నిర్మించడం జరిగిందన్నారు. భారీ వాహనాల రాకపోకలతో పాటు ఇతరత్ర సమస్యల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించాలన్న గ్రామస్తుల విన్నపం మేరకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారిగా తనను నియమించిన నేపథ్యంలో మండల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. మార్కెట్ యార్డ్ గోడౌన్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లారీలు వచ్చేటప్పుడు ఈ గ్రామస్తులు కొద్దిగా వ్యతిరేకంగా, అంటే చిన్నపిల్లలు ఆడుతుంటారు, యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయని వాళ్ళు చేయడం జరిగింది. ఇందులో మేము సంబంధిత జెడ్పీటీసీ గారితో మాట్లాడడం జరిగింది. సో జెడ్పీటీసీ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి వ్యవసాయ మార్కెట్ కమిటీకి 1,50,00,000 రూపాయలు శాంక్షన్ గురించి వారు ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇవాళ మేము మా చూడడానికి వచ్చినాం. సో తొందరలోనే వీటి పనులను మేము మొదలుపెట్టడానికి మార్కెటింగ్ శాఖ నుంచి ప్రతిపాదనలు అయితే పంపిస్తాం. అదే కాకుండా నేను ప్రత్యేక అధికారిగా తలమడుగు మండలానికి రావడం జరిగింది. సో ఇక్కడున్న ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో గవర్నమెంట్, సో అవి కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తుల విన్నపం మేరకు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 3 ఎకరాల్లో ఉన్న గోదాముల్లో అన్ని రకాల పంటలను నిల్వ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 5-6 సంవత్సరాల ముందు ఇక్కడ రైతుల సౌకర్యం గోడాం కట్టడం జరిగింది. ఈ గోడాంతో కూడా ఉపయోగం ఉంది. గ్రామం లోపల నుండి లారీలు వద్దులని చెప్పి గ్రామస్తులు అబ్జెక్షన్ చేయడం జరిగింది. గతంలో గ్రామస్తులు ఈ వాగు పొంట మెయిన్ రోడ్డుకి వెళ్ళి తోవకు భూమి కొనివ్వడం జరిగింది. మరి ఈ యొక్క ప్రాబ్లంని వరంగల్ జేడీ మార్కెటింగ్ గారికి ఫోన్ ద్వారా తెలియజేస్తే మరి ఇక్కడ మార్కెట్ అధికారులని తోలేవడం, ఇంజనీర్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళంతా ఏడీ గారు కానీ మొత్తం వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ 3.5 ఎకరాల ల్యాండ్ ఉంది, అభివృద్ధి చేస్తే చాలా ఈ పెసర్లు, మినుములు, కందులు ఇక్కడనే కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి రోడ్డు కూడా మెయిన్ రోడ్డుకి వెళ్ళి అయితే ఈ ఊళ్ళోకి వెళ్ళి ఇబ్బంది అవుతుందని చెప్తే తప్పకుండా ఇప్పుడు ప్రతిభాలు తయారు చేస్తున్నారు. మేము కూడా మా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ద్వారా కూడా ఒక జేడీ గారికి గవర్నమెంట్కు లెటర్ ఇప్పించి తప్పక నిధులు మంజూరు చేయించి ఈ సంవత్సరం లోపల ఇక్కడ రోడ్ అయితే ఈ సమస్య పరిష్కరిస్తే భవిష్యత్తులో దీన్ని మంచి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. సర్కారు బడులలో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే విధులను స్వయం సహాయక సంఘాల మహిళలు సమర్థవంతంగా చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా 2 జతల ఏకరూప దుస్తులు అందిస్తున్నారు. సర్కారు బడులలో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే విధులను స్వయం సహాయక సంఘాల మహిళలు సమర్థవంతంగా చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా 2 జతల ఏకరూప దుస్తులు అందిస్తున్నారు. దుస్తులను సకాలంలో అందించాలన్న ఉద్దేశంతో కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించడంతో మహిళలు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కో జత ఏకరూప దుస్తులకు సంబంధించి కుట్టుకూలిని 75 రూపాయలకు పెంచడంతో
కొంత ఊరట లభించింది. తాంసీ మండలంలోని ప్రభుత్వ జెడ్పీ, కస్తూర్బా, తెలంగాణ గురుకుల గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏడాదికి 2 జతల ఏకరూప దుస్తుల చొప్పున అందించేలా కుట్టు పనులను పూర్తి చేస్తున్నారు. 1 నుంచి 3 తరగతుల బాలికలకు ఒక నమూనా, 4 నుంచి 5 తరగతుల వారికి చొక్కా, స్కర్ట్, 6 నుంచి 12 తరగతుల వారికి పంజాబీ డ్రెస్, 1 నుంచి 12 తరగతులు బాలురకు చొక్కా, నిక్కర్, ప్యాంటు కుట్టేలా ప్రభుత్వం నిర్దేశించింది. తాంసీ మండలంలో మొత్తము 20 స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య వచ్చేసి 1724. వాళ్ళకి ఒక జత యూనిఫామ్కి సంబంధించిన క్లాత్ ఏదైతే ఉందో మండలానికి రావడం జరిగింది. ఈ సంవత్సరం మహిళా సంఘాలలో ఎవరైతే సభ్యులు ఉన్నారో టైలరింగ్లో ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళ చేత ఈ యూనిఫామ్స్ కుట్టించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సంఘాలకి ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళ ద్వారా కుట్టు పని అనేది చేయించడం జరుగుతూ ఉంది. అనేక రకాల నమూనాలతో పని భారం అధికంగా ఉంటుందని, జత దుస్తులకు కూలి ధర అదనంగా పెంచాలన్న స్వయం సహాయక సంఘాల విజ్ఞప్తి మేరకు కుట్టు కూలి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు విడుదల కావడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రామగిరి అరుణ. ఐకేపీ నుండి బట్టలు కుట్టమని ఆర్డర్ వచ్చింది మాకు. అయితే స్టార్ట్ చేసినాం పని. ఇప్పటి వరకు పెద్ద సగం బట్టలు అయిపోయినాయి. ఐకేపీ నుండి ఆర్డర్ వచ్చిన నుండి అయితే ఇప్పటి వరకు ఇక పెద్ద మొత్తంలో అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అందిస్తాం. ఇక ఇంతకు ముందున్న రేటు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఇస్తుండు. అది కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది మాకు. సరిపోయేటట్టు మంచిగా ఉంటుంది. కటింగ్లో కొంచెం కష్టమవుతుంది. బట్ట కొంచెం ఎక్కువ వస్తే ఇంకా కొంచెం ఈజీగా తొందరగా అయిపోయేట్టు ఉంటుంది. ఆదిలాబాద్ రూరల్ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులను దూరం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి తాగునీటి సౌకర్యాన్ని కల్పించిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఆయన పర్యటించారు. శుద్ధ జలం కోసం ఎదుర్కొంటున్న స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పిప్పల్దరి, దయ్యిగూడ గ్రామాలలో ఆయన పర్యటించారు. గ్రామస్తులను తాగునీటి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. దయ్యిగూడలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ సంపు కేంద్రాన్ని పరిశీలించారు. సంపులోకి నీరు చేరకపోవడంతో గ్రామంలో నీటి కొరత ఎదురవుతోందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని త్వరలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, విజయగిరి నారాయణ, కుమ్రరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్లో నిర్మించిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బోత్ ఎమ్మెల్యే. రైతులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించిన అనిల్ జాదవ్. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి అండగా ఉంటామని స్పష్టీకరణ. రోజుల వ్యవధిలోనే హత్యల కేసులను ఛేదించిన పోలీసులు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసులో అదుపులోకి 4 నిందితులు. ఖుర్షిద్ నగర్ మహిళా మృతదేహం కేసులో మృతురాలి భర్త అరెస్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.